వినరే ఓయమ్మలు మహిమలు గణరారమ్మో మాయమ్మలు మల్లన్న చరితం వినరే ఓయమ్మలు మహిమలు గణరారమ్మో మాయమ్మలు కష్టాలు కడదెచ్చునే ఆ మల్లన్న కన్నీళ్లు ఎడబాపునే ఓయమ్మలు కష్టాలు కడదెచ్చునే ఆ మల్లన్న కన్నీళ్లు ఎడబాపునే ఓయమ్మలు బంగారము వైపు నా బిడ్డను వైపు నిలువెత్తు బంగారం జోకియాలని చెప్పే కోటి వేల విలువ పప్పుల సౌరామడిగే కోటి వేల విలువ పప్పుల సౌరామడిగే కోటి వేల విలువ పప్పుల సౌరామడిగే 10 లక్షల విలువది పతన ఉంగరం అడిగేనమ్మో ఆ మాసమ్మ 10 లక్షల విలువది పాతన ఉంగరం అడిగేనమ్మో ఆ మాసమ్మ 100,000 విలువది నల్ల పూసాల పేరడిగేనో ఆ మాసమ్మ 100,000 విలువది నల్ల పూసాల పేరడిగేను ఆ మాసమ్మ కొల్లపూరి నుంచి దేవగిరి దాకా ఎండి గుంజలు వాతి కనకప్పు రేకులతో పందిల్లెయ్యాలని పంతం పట్టినాది పందిల్లెయ్యాలని పంతం పట్టినాది పందిల్లెయ్యాలని పంతం పట్టినాది అడుగడుగునా గుండు బాయిలు దవ్వించి బంగారు తంతెలు గట్టియమని చెప్పే అడుగడుగునా గుండు బాయిలు దవ్వించి బంగారు తంతేలు గట్టియమని చెప్పే ఏనుగు గుర్రాల్ని గట్టెయ్య బంగారు గొలుసులు కావాలనే ఆ మాసమ్మ ఏనుగు గుర్రాలను గట్టెయ్య బంగారు గొలుసులు కావాలని ఆ మాసమ్మ షరతులన్నీ విన్న బ్రాహ్మణుల ముఖాలు ముచ్చెమటలు పోసే వణుకుతున్నారమ్మ పద్మాదేవి ఫోటో తీసుకున్నారు వాళ్ళు పద్మాదేవి ఫోటో తీసుకున్నారు వాళ్ళు పద్మాదేవి ఫోటో తీసుకున్నారు వాళ్ళు కొల్లపూరి జేరిరి పద్మాల దేవి ఫోటో ఇచ్చిరి మల్లయ్యకు మల్లన్న చరితం వినరే ఓయమ్మలు మహిమలు గణరారమ్మో మాయమ్మలు రాసుకొచ్చిన షరతులు మల్లయ్య చేతుల్లా పెట్టినారా బ్రాహ్మణులు కొమ్రెల్లి కొండల్లోనా ఓయమ్మ కొండంత దేవుడమ్మో మల్లన్న మల్లయ్య గుండెలు గూబెలు మన్నాయి మాసమ్మ షరతులు నేనెట్లా తీర్చాలే పిల్ల లేకపోయినా పర్వాలేదన్నాడు పిల్ల లేకపోయినా పర్వాలేదన్నాడు పిల్ల లేకపోయినా పర్వాలేదన్నాడు చిన్ననాటి మిత్రుడో సంగయ్య మల్లయ్యనో దాచెనో ఆ సంగయ్య చిన్ననాటి మిత్రుడో సంగయ్య మల్లయ్యను దాచెను ఆ సంగయ్య మామల దగ్గరనో మనమెల్లి బాకీ తెద్దామన్నాడో ఆ సంగయ్య మామల దగ్గరను మనమెల్లి బాకీ తెద్దామన్నాడు ఆ సంగయ్య సంగయ్య మల్లయ్య ఏనుగు గుర్రాలెక్కి కళ్యాణపట్నము బయలెల్లినారమ్మ మామల దగ్గరకు చేరవచ్చినారు మామల దగ్గరకు చేరవచ్చి
మల్లయ్యకు తొవ్వల్ల దయ్యాలు అడ్డమచ్చాపంగ దయ్యాలతో మల్లు యుద్ధాలే చేసిండు దయ్యాల నోడించి ముందు పోతున్నాడు దయ్యాల నోడించి ముందు పోతున్నాడు దయ్యాల నోడించి ముందు పోతున్నాడు ధనమైసమ్మ దగ్గరికి మల్లయ్య చేరవచ్చినాడమ్మో ఆ బాలుడు ధనమైసమ్మ దగ్గరికి మల్లయ్య చేరవచ్చినాడమ్మో ఆ బాలుడు మల్లును కండ్ల చూసే ఆ మైసమ్మ పట్టి మింగినాదమ్మో ఆ బాలుణ్ణి మల్లును కళ్ళ చూసే ఆ మైసమ్మ పట్టి మింగినాదమ్మో ఆ బాలుణ్ణి నోట్లోంచి పోయినోడు చెవు నుంచి బయటపడి మైసమ్మను లాబట్టి గిరగిర్రా దింపిండు అరిచి కేకలు పెట్టి నేలకే కొట్టిండు అరిచి కేకలు పెట్టి నేలకే కొట్టిండు అరిచి కేకలు పెట్టి నేలకే కొట్టిండు ఓడిపోతీనన్నదో ఆ మైసమ్మ శరణు శరణు అన్నదో ఆ మైసమ్మ మల్లన్న చరితం వినరే ఓయమ్మలు మహిమలు గనరారమ్మో మాయమ్మలు పేరు తెలుసుకున్నదో ఆ బాలుణ్ణి అక్కను నేనన్నదో ఆ మైసమ్మ కొమ్రెల్లి కొండల్లోన ఓయమ్మ కొండంత దేవుడమ్మో మల్లన్న మైసమ్మ బాలునికి దారి చూపెట్టింది తనము కావలి కాడ 12 శిరసుల నాగుతో కాబట్టి గిరగిరా దింపిండు నాగుతో కాబట్టి గిరగిరా దింపిండు నాగుతో కాబట్టి గిరగిరా దింపిండు నాగన్న ఓడిపోయి ఆ ధనమంత మల్లన్నకిచ్చినాడో ఆ నాగన్న నాగన్న ఓడిపోయి ఆ ధనమంత మల్లన్నకిచ్చినాడు ఆ నాగన్న బండల్ల ధనము నింపి ఆ బాలుడు బయలెల్లినాడు యమ్మా మల్లయ్య బండల్ల ధనము నింపి ఆ బాలుడు బయలెల్లినాడు యమ్మ మల్లయ్య కొల్లాపూరి నుంచి దేవగిరి దాకా బంగారు గుంజలు ముత్యాల పందిర్లు 11 ఆమెడ దూరం వేయించే పందిర్లు 11 ఆమెడ దూరం వేయించే పందిర్లు 11 ఆమెడ దూరం వేయించే పందిర్లు ఒక్క ఆమెడ దూరము అత్త మామల నెయ్యమన్నాడు ఆ మల్లయ్య ఒక్క ఆమెడ దూరము అత్త మామలనై మన్నాడు ఆ మల్లయ్య గడగడ వనికిందమ్మో ఆ పందిర్లు ఏమి తెచ్చేదునానే ఆ మాసమ్మ గడగడ వనికిందమ్మో ఆ పందిర్లు ఏమి తెచ్చేదుననే ఆ మాసమ్మ చిలుక రామన్నతో ఉత్తరం పంపేను అత్త మామలకిచ్చి రమ్మనే
భర్తలు రాజ్యమేలాలని చెప్పే నాటకమాడిందమ్మో అక్కమ్మ చెల్లెల్ల వంపిందమ్మో అక్కమ్మ నాటకమాడిందమ్మో అక్కమ్మ చెల్లెల్ల వంపిందమ్మో అక్కమ్మ పాము పాము అన్నారో పెదవదినే ఇంట్లో పాముందన్నారో ఆ వదినేలు పాము పాము అన్నారు పెదవదినే ఇంట్లో పాముందన్నారు ఆ వదినేలు అయ్యయ్యో వదినాని అడుగు ముందడికేసి శకునాలేదు రైనా మల్లయ్య నిలువక వదినే అక్కమ్మ మేడకొచ్చే మల్లు వదినే అక్కమ్మ మేడకొచ్చే మల్లు వదినే అక్కమ్మ మేడకొచ్చే మల్లు గల్మల నిలబడ్డాడో మల్లన్న లోనికి తొంగి చూసే ఆ మల్లయ్య గల్మల నిలబడ్డాడు మల్లన్న లోనికి తొంగి చూసే ఆ మల్లయ్య ఐదుగురు వదినేలైతే మల్లన్నను లోపలికి నూకేసిండ్రో ఓయమ్మ ఐదుగురు వదినేలైతే మల్లన్నను లోపలికి నూకేసిండ్రో ఓయమ్మ బయట తలుపులు పెట్టి వదినేలు ఓయిండ్రు పామేది వదినాని మల్లయ్య అడిగేను పాము లేదు ఏమీ లేదా అని నవ్వింది పాము లేదు ఏమీ లేదా అని నవ్వింది పాము లేదు ఏమీ లేదా అని నవ్వింది నీ మీద మనసన్నదో ఆ అక్కమ్మ రెక్కబట్టి గుంజెను ఆ మల్లును మల్లన్న చరిత వినదే ఓయమ్మలు మైమలు గనదారమ్మో మాయమ్మలు పట్టే మంచమేస్తినో ఓ మరిది పవలించుదాం రావయ్యో నా మరిది రెల్లి కొండల్లో నా ఓయమ్మ కొండంత దేవుడమ్మో మల్లన్న దేవరాజు గుండెలు గూబేలు మన్నాయి గడగడ మల్లయ్య వణుకుతున్నాడమ్మ కాళ్ళు పట్టుకొని ఏమంట వలపోసే కాళ్ళు పట్టుకొని ఏమంట వలపోసే కాళ్ళు పట్టుకొని ఏమంట వలపోసే తల్లి లాంటి దానివో ఓ వదినే నీ కొడుకు లాంటోనమ్మో ఓ వదినే తల్లి లాంటి దానివో ఓ వదినే నీ కొడుకు లాంటోనమ్మో ఓ వదినే నా రెక్క ఇడువు మానే ఆ మల్లయ్య 10 ఏళ్ళ పప్పది వట్టే ఆ మల్లయ్య నారెక్క ఇడుగు మానే ఆ మల్లయ్య 10 ఏళ్ళ పప్పది బట్టే ఆ మల్లయ్య ఎంత బతిలాడినా ఇనకుండే అక్కమ్మ లింగాల సెల్లను మల్లయ్య జింపిండు కమ్మలు దుల్పారిచ్చి బయట కురుకాదలిగే కమ్మలు దుర్బారించి బయట కురుకాదలిగే కమ్మలు దుర్బారించి బయట నీ కురుకాదలిగే తల పండు దీతానానే ఆ అక్కమ్మ దొరకబడతానన్నదో ఆ వదినే తల పండు దీతాననే ఆ అక్కమ్మ దొరకబడతానన్నదో ఆ వదినే మల్లయ్య ఉరుకాదలిగి సంగయ్యకు సంగతంతా చెప్పేను అప్పుడు మల్లయ్య ఉరకగలిగి సంగయ్యకు సంగతంతా చెప్పేను అప్పుడు సంగయ్య ఉలి బాడ్స చేత వట్టినాడు మద్ది మాను మొద్దు తొలిచి తొర్రా చేసి మల్లయ్యను దాచి పెట్టిండు సంగయ్య మల్లయ్యను దాచిపెట్టిండు సంగయ్య మల్లయ్యను దాచిపెట్టిండు సంగయ్య ఐదుగురు వదినలేమో భర్తలకు లేని పోని మాటలే చెప్పిండ్రు మల్లన్న చరిత వినదే ఓయమ్మలు మైమలు గనదారమ్మో మాయమ్మలు ఆడోళ్ళ మాటలు విని ఆ కాపులు అగ్రకోపం దాల్చిరి మల్లయ్యపై రెల్లి కొండల్లో నా ఓయమ్మ కొండంత దేవుడమ్మో మల్లన్న మల్లయ్య జాడకై వాళ్ళు బయలుల్లిరి సంగయ్యను వట్టి జాడేదనడిగిండ్రు నా మాట ఇంటే జాడా చెప్తానానే నా మాట ఇంటే జాడ చెప్తానానే నా మాట ఇంటే జాడ చెప్తానానే రాజాది రాజుల్నైతే సంగయ్య పిలిపించుమన్నాడమ్మో వాళ్ళతో రాజాది రాజులైతే సంగయ్య పిలిపించుమన్నాడమ్మో వాళ్ళకి దేవాన దేవతుల్ని రమ్మని కబురియమన్నాడమ్మో సంగయ్య దేవాన దేవతుల్ని రమ్మని కబురియమన్నాడమ్మో సంగయ్య రాజులు దేవతలు అందర్నీ రప్పించే మల్లయ్యకు వాళ్ళు విష పరీక్ష పెట్టిండ్రు విషపన్నందిని కూడా నువ్వు బతికినట్టయితే విషపన్నందిని కూడా నువ్వు బతికినట్టయితే విషపన్నందిని కూడా నువ్వు బతికినట్టయితే నీ తప్పుండాదన్నారో ఆ రాజులు విషమన్నందినుమన్నారో ఆ దేవతలు నీ తప్పుండాదన్నారు ఆ రాజులు విషమన్నందినమన్నారు ఆ
మల్లో పరీక్ష పెట్టిందో మల్లయ్యకు రాజులతో చెప్పించేనే అక్కమ్మ మల్లో పరీక్ష పెట్టిందో మల్లయ్యకు రాజులతో చెప్పించేనే అక్కమ్మ సలసలగా గేటి నూనె గుండంలో ఉంగరమేసినారో ఆ రాజులు సలసలగా గేటి నూనె గుండంలో ఉంగరమేసినారో ఆ రాజులు కాగేటి నూనెల నువ్వు దుంకాలనేది దుంకి నువ్వు ఆ ఉంగురాన్ని దెమ్మనే అప్పుడు నీ తప్పు లేదా నొప్పుకుంటాం అప్పుడు నీ తప్పు లేదా నొప్పుకుంటాం అప్పుడు నీ తప్పు లేదా నొప్పుకుంటాం రాజులు చెప్పంగానే కాగేటి నూనెల దుంకిండమ్మో ఆ మల్లయ్య రాజులు చెప్పంగానే కాగేటి నూనెల దుంకిండమ్మో ఆ మల్లయ్య ఉంగురాన్ని తీసుకొని ఆ మల్లయ్య బతికి బయటికొచ్చేను ఆ మల్లయ్య ఉంగురాన్ని తీసుకొని ఆ మల్లయ్య బతికి బయటకొచ్చేను ఆ మల్లయ్య మల్లయ్య తప్పేమీ లేదని రుజువాయే పాపకారి ఆ వదినే ముఖము నల్లవాడే అప్పుడు మల్లయ్య ఏమాని అంటుండు అప్పుడు మల్లయ్య ఏమాని అంటుండు అప్పుడు మల్లయ్య ఏమాని అంటుండు పాపకారి వదినే ముఖము నేను చూడ వదినే ఉన్న కాడ నేనుండనన్నాడు పాపకారి వదిలే ముఖము నేను చూడ వదిలే ఉన్న కాడ నేనుండనన్నాడు సంగయ్యకు చెప్పేనా ఈ ముచ్చట భార్యతోని చెప్పేనా మల్లయ్య సంగయ్యకు చెప్పేనా ఈ ముచ్చట భార్యతోని చెప్పేనా మల్లయ్య కోల్లాగలు తీసుకొని నాగరి పూజనేసి పద్మాల దేవితో మిత్రుడు సంగయ్యతో కొల్లాపురి పట్నమిడి సెల్లిపోవట్టిరి కొల్లాపురి పట్నమిడి సెల్లిపోవట్టిరి కొల్లాపురి పట్నమిడి సెల్లిపోవట్టిరి ఎల్లిపోయే కొడుకును చూసింది నీలమ్మ ఎంటబడి ఉరికొచ్చిందో ఆ తల్లి మల్లన్న చరితం వినరే పోయమ్మలు మహిమలు గనరారమ్మో మాయమ్మలు కొడుకు మీద పడ్డదో నీలమ్మ గోడు గోడున ఏడ్చెను ఆ తల్లి కొమ్రెల్లి కొండల్లో నా ఓయమ్మ కొండంత దేవుడమ్మో మల్లన్న నా బిడ్డ మల్లయ్య నన్నిడిసిపోకురా నువ్వు లేక నేను ఎట్లా బతుకుదు బిడ్డ కలకాల కన్నీరు పెట్టింది నీలమ్మ కలకాల కన్నీరు పెట్టింది నీలమ్మ కలకాల కన్నీరు పెట్టింది నీలమ్మ ఏ రాజ్యమని పోతావో నా కొడుక ఏ దేశమని పోతావో నా కొడుక ఏ రాజ్యమని పోతావో నా కొడక ఏ దేశమని పోతావో నా కొడక నీకెన్ని కష్టాలొచ్చే మల్లయ్య నీకెన్ని బాధలొచ్చే చిన్న కొడుక నీకెన్ని కష్టాలొచ్చే మల్లయ్య నీకెన్ని బాధలొచ్చే చిన్న కొడక అప్పుడు మల్లయ్య అడవి దారి బట్టే కాకులు దూరా నట్టి కారడవిలాజొచ్చే గద్దలు జొర్రాలేని పెద్దడవిలాజొచ్చే గద్దలు జొర్రాలేని పెద్దడి విలాజొచ్చే గద్దలు జొర్రాలేని పెద్దడి విలాజొచ్చే ఎక్కరాని కొండలు వాళ్ళేమో ఎక్కుతూ ఉన్నారమ్మో వాళ్ళైతే ఎక్కరాని కొండలు వాళ్ళేమో ఎక్కుతూ ఉన్నారమ్మో వాళ్ళైతే దిగరాని కొండలేమో వాళ్ళేమో దిగిపోతా ఉన్నారమ్మో వాళ్ళైతే దిగరాని కొండలేమో వాళ్ళేమో దిగిపోతా ఉన్నారమ్మో వాళ్ళైతే మల్లన్న చరితము ఎంతో గొప్పదంట ఈ చరితం వింటేను పుణ్యం కలుగునంట కష్టాలు నష్టాలు తొలగిపోవునంట కష్టాలు నష్టాలు తొలగిపోవునంట కష్టాలు నష్టాలు తొలగిపోవునంట మల్లన్న చరితం వినరే ఓయమ్మ